మీడియాకి ఇచ్చారు. ఒక అద్భుతమైన రాజధాని అక్కడ కట్టుకుంటున్నాం. ఆ రాజధాని ఎవరిది? మాదా? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అంది రాజధాని. అది భావితరాలకి ఒక రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నారని తెలియజెప్పడం, ఒక అద్భుతమైన రాజధాని మన ఆంధ్రాకి ఉందని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం. కానీ దాని మీద ఆ రాజధానిలోనే అంత పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు? కొద్దిగా చాలు కదా. మళ్ళీ మాయగోని పేరు కొత్తగా తీసుకొచ్చారు. అదొక విచిత్రమైన సైకాలజీ. విశాఖపట్నం మొన్న మీరు చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు, అంతకుముందు ఎర్రబస్ రాని దానికి ఎయిర్ బస్ ఎందుకు అన్నారు. ఇప్పుడేమో అది మేమే చేసామంటున్నారు. పరిశ్రమలు విశాఖపట్నానికి వస్తే అవన్నీ అక్కడెందుకు ఒకసారి అంటారు, మేమే తెచ్చామని ఒకసారి అంటారు. రాయలసీమలో పరిశ్రమలు వస్తే రాయలసీమలో పరిశ్రమలకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది అదేని కాదు, అసలు ఒక్కటేని కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయటం, విషం చెమ్మటమే ఈ వైసీపీ పార్టీ నైజంగా ఈరోజు మారిపోయింది. మొన్న శ్రీధర్ అప్పలరాజు దానికి వెళ్ళాడు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి రావాలి కదా. ప్రదర్శన పేరు మీద 7 గంటలు రోడ్లన్నీ బ్లాక్ చేసి చివరికి ఆ టైం ములాఖాతు టైం అయిపోయినాక వెళ్ళాడు. ఉద్దేశం పరామర్శించడం కాదు. నిన్న ఒక ఎమ్మెల్యే దానికి వెళ్తే కర్నూలు జిల్లాలో మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేయటం. నైట్ ఎందుకు తీసుకెళ్ళాలి, నైట్ ఎందుకు అరెస్ట్ చేయాలి, నైట్ ఎందుకు నోటీస్ ఇస్తే వస్తారు కదా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక నంద్యాల పర్యటనలో ఉంటే ఆయన నోటీసులు ఇస్తారా? మరి అర్ధరాత్రి పోయి బలగాలను మోహరించి ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి? మీరు ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. ఎమ్మెల్యే తమ్ముడు వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసిన దాంట్లో పబ్లిక్గా మీడియా ముందే ఉంది. అది చట్టపరంగా చర్య తీసుకుంటారు. మరి అంతటి జాతీయ నాయకుడు అప్పుడు ఆ టైంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకుపోయి నైట్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు? ఆయనకు నోటీస్ ఇస్తే పోయేది కదా. అంటే మీకు ఒక రూలు, మాకు ఒక రూలా? ఎక్కడికి పోయిన రాష్ట్రంలో ఇదే విధ్వంసం, ఇదే విష ప్రచారం, ఇదే మాటలు. ఆ రోజు మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు కూడా ఎక్కడ ప్రజలకి ఆమోదయోగ్యం కాని మాటలు. ఇప్పుడు డిఎస్సి మేము చూసాం. 95లో 16,300 మందికి, 96 17,000, 98 30,000, 2000 25,000, 2001 27,000, 2002 32,000, 2003 13,000, 2014 మళ్ళా ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత 9,000, 18లో 8,000. ఇవన్నీ కూడా మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం హయాంలో ఇన్ని జరిగినాయి. మీ టైంలో ఏమైనా జరిగినాయా? జరగలేదు. దాదాపు 1,80,000 మంది టీచర్స్ రిక్రూట్ చేశాం. స్పెషల్ రిక్రూట్మెంట్ కింద 8,000 చేశాం. మొత్తం 1,96,000. ఇది ఒక నిజాయితీగా చదువుకున్న యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకా 30-35 సంవత్సరాలు జాబ్స్లో ఉంటారు. ఎంతోమంది విద్యార్థుల్ని భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారు చేసే జాబ్స్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళ మీద విషయం చెప్పడం ఏంటి? దీంట్లో అన్ని పార్టీలు ఉన్నారు కదా, అన్ని కులాలు మతాల ఉన్నారు కదా. దీంట్లో ఇదొక విచిత్రమైన పరిస్థితిలాగా మనకి కనపడుతూ ఉంది. ఏపీపీఎస్సీ అవకతవకలు ఉన్నాయి. 1924 మధ్య పేపర్లు ఎక్కడ దిద్దారు, ఎలా దిద్దారు, ఎవరిని పెట్టి దిద్దారు, వాల్యుయేషన్ ఎలా చేశారు, దాని కేర్ ఆఫ్ అడ్రస్ హైలాండా?
మొత్తం సిట్ నివేదిక ఇచ్చింది కదా, ఎలా జరిగిందనేది నిన్న మనం కూడా సిట్ నివేదిక చూసాం కదా. ఇది అసలు విచిత్రమైన పరిస్థితిలో మనం ఈరోజు ఈ దౌర్భాగ్యపు వైసీపీ పార్టీ ఆగడాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఉద్యోగం వల్ల 5 ఏళ్లలో యువతని ఎలా నిర్వీర్యం చేశారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఎలా తయారు చేశారు మనం చూసాం. దాని నుంచి ఈరోజు బయటికి తేవాలంటే ఈగలు పెట్టి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి. హత్యా రాజకీయాలు వాళ్ళు చంపుకున్నా అదేదో మామేనా రుద్దే ప్రయత్నాలు ఎన్ని జరిగినాయి 1924లో రాష్ట్రంలో, లేదా పల్నాడులో ఎన్ని జరిగినాయి? మరి ఏదో పల్నాడులో ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు కదా. మీరు చేసిన హత్య రాజకీయాలు మేము ప్రోత్సహించలేదు కదా, మేము చేయట్లేదు కదా. అది కూడా నచ్చట్లా. మేము కూడా వాళ్ళ తప్పులే చేయాలా, మేము రోడ్లు ఎక్కాలా, మేము ఏదో ఒకటి మాట్లాడాలి అడ్డగోలుగా. ఇది ఈరోజు నడుస్తూ ఉంది. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏది పడితే మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను ఏది పడితే మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు మాట్లాడే విధానం మేము కూడా మాట్లాడతాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాం, మాకు మాట్లాడటం రాదు కాదు. మేము కూడా చాలా సందర్భాల్లో గట్టిగానే కౌంటర్ చేశాం. మేము కూడా అనగలుగుతాం. మాకు ఆ భాష రాదా ఏంటి? మీకు ఒక్కరికి వచ్చింది ఆ భాష ఏమన్నా? మా నాయకుల్ని ఇష్టార్థంగా మీరు మాట్లాడినప్పుడు మేము మౌనంగా ఉండి మేము ఏదో పద్ధతిగా చెబుతున్నాం అనుకుంటున్నారా మీరు? పద్ధతి తప్పినప్పుడు ఎలా ఉంటుందో మేము కూడా చూపిస్తాం. మా నాయకుడు, మా అధినేత వద్దనొచ్చు కొన్ని సందర్భాల్లో, దానికి మేము కట్టుబడి ఉన్నాం. సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా అభివృద్ధిలో వెళ్దామంటున్నారు తప్పితే మీలాగా ప్రవర్తించమని మాకు చోట్ల. మీకు సరైన బుద్ధి, సరైన సమాధానం చెప్పే నాయకత్వం తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నాం. మేమంతా ఎక్కడి నుంచి వచ్చాం? మేమంతా గ్రామ రాజకీయాల నుంచి వచ్చాం. మేమంతా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు మాకు ఎలా ఇబ్బంది పెట్టాయో పల్నాడులో తెలుసు. మాకు ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఎలా జీవితాలు బలైపోయినాయో మాకు తెలుసు. రక్తపాతం ఏ విధంగా మీరు సృష్టించారో మాకు తెలుసు. ఒక కుటుంబ పెద్ద ఫ్యాక్షన్ దాని పెద్ద కుటుంబం ఎలా బజారు పడిందో మాకు తెలుసు. అందుకే మాకు అవన్నీ కళ్ళ ముందు కనపడుతుంది. మాకు వద్దనుకున్న మా అభివృద్ధి వైపు వెళ్తాను. కానీ మీరు ఆలోచన చేయకుండా మంచి చేస్తుంటే ఇది మాట్లాడే విధానం తప్పు చేసింది మీరు. 1924 మధ్య మీరు తప్పు చేసి మేము ఈరోజు కరెక్ట్ చేస్తుంటే మా మీద పురుతలటం ఏంటి? రోజు ఒక ధర్నాలు చేయటం ఏంటి? పోనీ మీరు చేశారు డిఎస్సీ మీద, ఏ విద్యార్థి అయినా యువత వచ్చారా మీ అమ్మటి? ఎక్కడన్నా కనపడ్డారా? యూత్ మీలో కనపడ్డారా రోడ్ల మీద? వైసీపీ పార్టీ వాళ్ళు జెండాలు పెట్టుకొని ఏదో కాసేపు రోడ్ల మీద మేము కూడా చేశాం, మాది కూడా ఒక పార్టీ ఉంది, మేము కూడా బతుకున్నాం రాజకీయాల్లో, ఇది చెప్పడం మీ ఉద్దేశం. విషయం చెప్పడం మీ ఉద్దేశం. మంచిని చెడుగా చెప్పడం మీ ఉద్దేశం. అభివృద్ధిని అడ్డుకోవడం మీ ఉద్దేశం. పెద్ద చిన్న లేకుండా ఏది పడితే మాట్లాడడం మీ ఉద్దేశం. మేము అడ్డంగా నరుకుతాం, మేము నిలువని నరుకుతాం. ఎవడు మీ మగోడు నరికే మగోడు ఎవడు మీలో? నేను అడిగే గతంలో కూడా మళ్ళీ అడుగుతున్నా. మీరు నరికే మగోడు ఎవడో ఒక పేరు చెప్పండి, మేము నరుకుతామని. ఓవర్గా ఎవడో ఒక ఫ్లెక్సీలు పెట్టియటం, దాని మీద దానిలతోని చెత్త పేలు వస్తుంది, మేము నరుకుతాం, మేము చంపుతాం. ఏంది మీరు చంపేది? అసలు మీ కాడ ఉందేంది, మా కాడ లేనిదేంది? మేము అప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు అడుగుతున్నాం. మీ దగ్గర ఏం లేదు. మీరు ఒక కాగితం పూల్లాగా తయారైపోయారు. మీరు ఏదో మేము కేంకరిస్తే తెలుగుదేశం వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు భయపడతారండి. నెత్తిలో వెంట్ర కూడా రాలదు మీ కేంకరింపులకి, మీ బెదిరింపులకి, మీ అటగోలు భాషకి రాలదు.
పరిధి దాటితే మేము కూడా మా నాయకత్వానికి చెబుతాం, సార్ కొద్దిగా మమ్మల్ని కూడా సూచిస్తూ ఉన్నట్టు పోండి సార్ అని. తప్పదు మాకు కూడా. మీరు ఏది పడితే మాట్లాడితే మేము ప్రశాంతంగా ఉంటామని అనుకోబాకండి. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా, మా నాయకులను మాట్లాడినా, మహిళలపై దళిత హోంమంత్రి ఆమెను అప్పుడు ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టారు ఆ గవర్నమెంట్లో, వాళ్ళ గవర్నమెంట్లో. ఇప్పుడు కూడా ఒక దళిత మహిళ, చదువుకున్న మహిళ హోంమంత్రి ఉంటే ఆమెనే ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తారు అంటే ఏంటిది? ఈరోజు లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఎంత ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఎంత స్ట్రీమ్లైన్ చేశారు, ఎంత పకడ్బందీగా రాష్ట్రంలో. ఈరోజు స్కూల్స్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది, మిడ్ డే మీల్స్లో క్వాలిటీ పెరిగింది. ప్రతి చిన్న గ్రామానికి కూడా టీచర్స్ కొరత లేకుండా డేస్ ద్వారా టీచర్స్ అందరినీ సెలెక్ట్ చేయాలని అందరినీ పంపించారు. ఆయన మీద విషయం చెబుతారు, ఆయన రాజీనామా చేయాలంటారు. ఎందుకు రాజీనామా చేయాలి? ఆయన బాగా పనిచేస్తున్నందుక, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఇది ఇలా మానసిక పరిస్థితి, అడ్డగోలుగా మాట్లాడే విధానం ఏదో తేడా ఉంది. మొత్తానికి మానసికమైన తేడా ఉంది. అది ఆ జబ్బుడు కనుక్కోలేకపోతున్నాడు డాక్టర్లు ఎవరు, అదే అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. బాబాయ్ని గొడ్డలతో చెప్పి గుండెపోటు అన్నారు. ఎన్ని సంవత్సరాలైంది? అది సిబిఐకి ఇచ్చారు, ఏమైనా అత్యగతి లేదు ఇప్పుడు దాకా. పాప ఆమె సునీత గారు కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఆ కేసుల్లో చాలామంది చనిపోయారు. విష ప్రచారాలు, హత్య రాజకీయాలు ఈ విధంగా చేసేదాన్ని ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవస్థ మీద విష ప్రచారం చేసే దాన్ని ఈరోజు సామాన్య ప్రజలు కూడా ఖండిస్తున్నారు, ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఒక లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ వీళ్ళు దాడుతున్నారు. రిటైర్డ్ అధికారులను పెట్టి ఒక నెగిటివ్గా ప్రచారం చేయించడం, లేకపోతే ఏదో ఒక దాన్ని వాడుకొని, మీడియాని వాడుకొని, వాళ్ళకి అనుకూలమైన మీడియాని, ఆ సాక్షి ఒకటి ఉంది తగలబడి, సాక్షి పేపరు, సాక్షి టీవీ, దానిలో అసలు ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా. ఈరోజు మేము చంద్రబాబు గారి కుటుంబంపై, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబంపై కానీ మీరు అవాకులు చావుకులు వెళ్తే మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. వైసీపీ మా ఇష్టాలుగా మేము వాగుతాం, మా ఇష్టాలుగా మీటింగ్లు పెట్టి తిడతాం, సోషల్ మీడియాలో అడుగులు పెడతామంటే దాని పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం ఇప్పటి నుంచి. ఎస్ 94 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలుగా అయినప్పుడు 294 సీట్లకి కాంగ్రెస్కి ఆ రోజు 26 సీట్లే వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా రాలి ఆ రోజు. అయినా ఆ రోజు పీజీఆర్ వీళ్ళందరూ 26 మందిలో 10 మందే వచ్చేవాళ్ళు రోజు అసెంబ్లీకి. ఆ 10 మంది వచ్చి రోజు గోలగోలు చేసేవాళ్ళు. అయినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ సమాధానం చెప్పేవాళ్ళు ఆ 10 మందికే. ఇది ప్రతిపక్షం ఎంతమంది ఉన్నారనేది కాదు, వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు చెప్పాలా. మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు మేము అసెంబ్లీ ఒక ఇంట్లో కూర్చోటానిక? లేకపోతే 19లో మేము ఎంతమంది? 23 మంది. 23 మందిలో కొంతమంది అటు ఇటు
వెళ్ళారు. ఉన్నా ఎంతమంది అన్న కావాలి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అసెంబ్లీకి. ఎంత ఘోరంగా ఎంత అవమానకరంగా మాట్లాడినైనా భరించాడు. మొన్న నేను చూసాను ఆ శ్రీధర్ అప్పలరాజు మాట్లాడేది ఆయన గురించి. ఎంత నీచాతి నీచంగా అంత పెద్ద మనిషిని పెట్టుకొని మాట్లాడితే అలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడారు అసెంబ్లీలో. ఆ పెద్ద మనిషి ఎంత బాధపడ్డాడు. ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం కాదా? మీరు అసెంబ్లీకి రారు. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో 151 సీట్లు మీద తగ్గినప్పుడు మీరు విచ్చలవిడితనంగా పేటరేగారు కదా, విచ్చలవిడితనంగా మాట్లాడారు కదా. మా అధినేత కుటుంబం గురించి మాట్లాడారు, మహిళల గురించి మాట్లాడారు, అమరావతి రైతుల గురించి మాట్లాడారు. అడ్డగోలు భాష పెద్ద బాధపడే పరిస్థితులు మాట్లాడారు మీరు అసెంబ్లీలో. ఈ రోజు ఎందుకు మీరు రావాలి కదా. మేము అధికారంలో ఉంటే అసెంబ్లీకి వస్తాం, అధికారంలో లేకపోతే అసెంబ్లీకి రారా మీరు? చేతగానితనం ఇది, దద్దమ్మతనం. ఎంతమంది ఉన్నా అసెంబ్లీకి రావాలి. మీరు వచ్చి మీరు చెప్పాల్సింది చెప్పాలా. మీరు చెబితే మేము కూడా 19 మధ్య మీరేం చేశారో మేము కూడా చెబుతాం అసెంబ్లీలో. దానికి మీరు సమాధానం చెప్పండి. ఇది ప్రజాస్వామ్యంలో అందరం కూడా మనం చేయాల్సిన పని. అంటే ఎక్కడ అవకతవకలు 5 ఏళ్ళ అవకతవకలు అడుగుతామే మేము. అందుకని బలం లేదు కాబట్టి అసెంబ్లీలో మండలికి వెళ్తామంటారు. మండలిలో కూడా మీ బలం తగ్గుతూ ఉంది. అక్కడ కూడా మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సమస్య ఏదైనా ఉంటే నిర్దిష్టంగా మీరు మాట్లాడాలి. మీ దగ్గర ఏం లేవు కాబట్టి ప్రజల్లో నిలబట్టలేదు, మీరేం చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి రారు. చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షాల మీద అధికార పక్షాలు మాట్లాడుకుంటారు, అటు ఇటు సమాధానం చెప్పుకుంటారు. కానీ మీలాగా ఎవరు వ్యవహరించే భారతదేశ రాజకీయాల్లో చెత్త పార్టీ, చెత్త వ్యవహారం. అందుకనే వీళ్ళు చేసేదానికి ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. పార్టీ పరంగా సమాధానం కూడా మేము చెప్తూనే ఉన్నాం. కానీ వీళ్ళ తరహా ఈ గొడ్డల పార్టీ అని పెట్టారు వీళ్ళకి పేరు. మా పల్నాడులో చెప్తుంటారు, కత్తి పెట్టినోడు కత్తికే పోతాడని. ఈ గొడ్డల పార్టీ కూడా అంతే. ఇది ఎక్కడో నాకు తెలిసి పుట్టి మునుగుద్ది. ఇది ఉండదు రాజకీయాలు, నాకు తెలిసినంత వరకు ఉండదు ఇది రాజకీయాల్లో. ఇంత పోగడ పోయినోడు, ఇంత దరిద్రంగా పోయినోడు ఎవడు కూడా నాకు నిలబడ్డ దాఖలాలు ఎక్కడ లేవు వ్యవస్థల్లో. చాలామందిని చూశాను. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల్లో మన భారతదేశంలో ఎంతమందిని చూసాం రాజకీయ పార్టీలు. ఎన్ని రాజకీయ పార్టీలు మనుగోలు లేకుండా పోయినాయి. ఎన్ని రాజకీయ పార్టీలు అసలు ఈరోజు ఎక్కడ కూడా ప్రజల్లో లేకుండా పోయినాయి. ఇలా వ్యవహరించే పార్టీలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ కూడా మనుగోళ్ళు లేవు. వైసీపీ పార్టీ కూడా అంతే. వైసీపీ పార్టీ కూడా అదే పరిస్థితి. నాకు తెలిసి ఇది ఇంకో పార్టీలో విలీనమయ్యే పరిస్థితులే ఉన్నాయి. ఈ మధ్య జాతీయ రాజకీయాల్లో కూడా మనం చూసాం. ఒక రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ జాతీయ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదన. ఇక్కడ కూడా నాకు తెలిసి అదే వైసీపీ పార్టీకి కూడా అదే గతి పట్టవచ్చు అనేది మాకున్న అంచనా. సార్, వైసీపీ హయాంలో గ్రూప్ 1 ఉద్యోగాల్లో అవకతవకలు జరిగిందని రీసెంట్గా చెప్పారు. దాని మీద నివేదిక, సిట్ నివేదిక నిన్న మొన్న మీకు ఏం చేశారనేది క్లియర్గా ఇచ్చారు. దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఏంటి ఇచ్చారు, పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా చేశారు ఇచ్చారు, ఎక్కడ చేశారో ఇచ్చారు, ఏ విధంగా తప్పులు జరిగినా ఇచ్చారు, ఏ విధంగా అర్హత లేని వాళ్ళకి మార్కులు వేసి ఉద్యోగాలు ఇచ్చారు. దట్ ఈస్ సిట్ నివేదిక క్లియర్గా ఇచ్చారు. ఆ సిట్ నివేదిక మీద రేపు మేము అసెంబ్లీలో డిస్కస్ చేస్తున్నాం. ఈ అవకతవకల మీద రేపు అసెంబ్లీలో దాని మీద వాళ్ళు ఏం తప్పులు చేశారనే దాని మీద మేమంతా కూడా దాని మీద వాళ్ళు 1924 మధ్య ఏం తప్పులు చేశారు, మేమేం చేసాం 24 తర్వాత మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఎంత పారదర్శకంగా చేస్తామో మేము డిస్కస్ చేస్తాం. నేను అనేది అదే. దానికి మీరు వచ్చి సమాధానం చెప్పాలంటున్నా అసెంబ్లీలో. మేము అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి. వచ్చి ఎందుకు పారిపోతున్నారు మీరు? అసెంబ్లీ లేకుండా మీరు పారిపోవాల్సిన అవసరం ఏంటి? మీరు బాగా చేస్తే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చెప్తాం అసెంబ్లీలో. మీరు చెప్పండి, మా దగ్గర కూడా ఇది ఉంది, మేము ఇట్లా బాగా చేస్తామని చెప్పాలి. మీరు కూడా పిరికోళ్ళ పారిపోవటం ఏంటి? అందుకే ఇవన్నీ కూడా ఇంకా
ముదిరి పాకాన పడకుండా ఖచ్చితంగా వీళ్ళని కంట్రోల్ వ్యవస్థ తీసుకుంటాం. అలాంటి వాళ్ళందరినీ తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. దీన్ని ఎలా చేయాలో కూడా కంట్రోల్ చేస్తాం. అడ్డగోలు భాష ఒప్పుకోం, అడ్డగోలు వ్యవహారం ఒప్పుకోం. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోం. మీ డెమోక్రసీలో అడగండి, పద్ధతిగా మాట్లాడండి. ఈ భాష ఏంటి? పెద్ద చిన్న లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, అనుభవంతో సంబంధం లేకుండా, పదవితో సంబంధం లేకుండా మా ఇష్టరాజ్యంగా ప్రతి ఒక్క వీళ్ళు మాట్లాడుతుంటే ఏదో మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా అని మేము చూస్తూ ఊరుకోం. లేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము చూస్తే ఊరుకోవాలి. గట్టిగానే మీరు కూడా చూసారు, చాలా వేదికలు మేము గట్టిగానే చెప్పాం. అందుకని మేము 29లో వస్తాం, మిమ్మల్ని ఎరగదీస్తాం, మిమ్మల్ని బొరుస్తామంటే తొక్క యాడికి మీరు వచ్చేది 29లో యాడికి వస్తారు మీరు? మిమ్మల్ని రాణిస్తాం మళ్ళీ మేము అధికారంలోకి. మిమ్మల్ని అధికారంలోకి మేము ప్రజలు రానియరు. మిమ్మల్ని ఎందుకు రాణిస్తారు? మిమ్మల్ని 19లో మీరు ఏమడిగారు? మాకు ఒకసారి అధికారం ఇవ్వండి, మమ్మల్ని కూడా మా ముఖాన్ని కూడా చూడండి, మా ముఖారి ఉందని చూడమన్నారు మీరు. పాపం ఆ రోజు తెలియక ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. చూశారు కదా మీ 5 సంవత్సరాల పరిపాలన, అరాచకమైన పరిపాలన. దళితులను చంపి మళ్ళీ వాళ్ళ మీద ఎస్సీల మీద ఎస్టీ కేసులు. ఎంతమంది రాష్ట్రంలో చనిపోయారు, ఎన్ని అఘాయిత్యాలు చేశారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఒకటి కాదు ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి రైతుల భూమి మీరు లాక్కోవాలని చెప్పి, ల్యాండ్ వాళ్ళది ఏంటి, మీకు పెత్తనం ఏంటి, దాంట్లో ఒకటేంటి, ఇలా అన్నీ చేసుకుంటూ పోయి రాష్ట్రాన్ని ఒక పతనావస్థగా తీసుకొచ్చారు. ఆర్థికంగా కానీ అన్ని విషయాలు. రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. మరలా మేము వస్తాం, మిమ్మల్ని ఎరగదీస్తాం. అదే ఒక భయభ్రాంతులు గురి చేసేది. మెడికల్ కాలేజీలో పీపీపీలో ఇస్తే మీరు తీసుకోవద్దు, మీరు రన్ చేయొద్దు అంటే ఆరోగ్యం అందరికీ అవసరం లేదా కామన్ మ్యాన్కి? అందుకని నేనేం చెబుతున్నానంటే, మేము వస్తామని మీరు మీ పార్టీని బతికించుకోవడానికి మాత్రమే మీరు చెబుతున్నారు. మీరు రారు అని మేము చెబుతున్నాం. మేము ఎందుకు చెబుతున్నాం? మీలాగా మేము లెక్కలు లేకుండా చెప్పట్లా. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చేసిన దుర్మార్గ పరిపాలన నుంచి గట్టెక్కిస్తున్నాం. ఇంకా చేస్తాం. మేము ఏం చేసామో 29 ఎన్నికల్లో మేము చెప్తాం. నేను ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పింది ఆగస్టు 14. ఈ టైం కూడా మీరు దీన్ని రికార్డ్ చేసి పెట్టండి. మరలా మీకు 29 ఎన్నికల రిజల్ట్ తర్వాత మళ్ళీ పెడతాను నేను ప్రెస్ మీట్. వైసీపీ అధికారంలోకి రాదు, 100కి 200%. ఎరపతనేని శ్రీనివాసరావు గురజాల ఎమ్మెల్యే చెప్పాడు. ఇది మీరు రికార్డ్ చేసి పెట్టండి. ఎందుకు రాదో నేను చెప్తాను, మరలా ఇంకో ప్రెస్ మీట్లో కూడా చెప్తాను. దానికి చాలా లెక్కలు ఉన్నాయి, చాలా పద్ధతి ఉంది. ఏ మనిషికైనా ప్రకృతి అనేది ఒకటి ఉండదు, దాంతో పెట్టుకుంటే ఎవరు కూడా మనం కూడా సాధించలేరు. అది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ పార్టీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. డిఎస్సీ మీద వాళ్ళు 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు, 16,000 మంది ఉద్యోగాలు. ఈ 4,90,000 మంది స్టూడెంట్స్ అభ్యర్థులు ఏదో విధంగా మెస్ప్రెజెంట్ చేసే విధంగా చేయాలనే తపనే వాళ్ళది. తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు మీరు ఆ స్థాయిలో ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కూటమి కానీ ఆ స్థాయిలో దానికి రిటాలియేషన్ బ్రహ్మాండంగా ఇచ్చింది. అధికారులందరూ బాగా, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ బాగా చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు, పార్టీ చెప్పింది, సీఎం గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, రేపు అసెంబ్లీలో చెప్తాం. అంటే ఎంత చెప్పినా మీరు విషయం చెప్పే కార్యక్రమం చేస్తున్నారనేది మేము చెప్పేది. చెప్పలేక కాదు, చెప్పడం మా చేతగా కాదు, చాలా బాగా చెప్పాం. అధికారులు బ్రహ్మాండంగా వివరణ ఇచ్చారు. మరలా డిఎస్సీ పెడుతున్నాం. మన రానోళ్ళు ఉంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వాళ్ళు దాంట్లో సెలెక్ట్ అయ్యి వస్తారు. ఇప్పుడు నేనేమంటా అంటే శర్మ గారు, దీంట్లో మేము ఇది చెప్పాం, ఇంతమంది రాశారు, ఇంతమందికి వచ్చినాయి. మీరు నేను మెరిట్లో వచ్చాను, నాకు ఉద్యోగం రాలా. ఒక్క స్టూడెంట్ అన్నా నువ్వు ప్రూవ్ చేయగలిగారా? వచ్చి చెప్పారా నేను మెరిట్లో వచ్చాను, నాకు ఉద్యోగం రాలేదు, ఇదిగో నా మార్కులు ఇన్ని వచ్చింది, నా ర్యాంక్ ఎంత వచ్చింది, నాకు ఎందుకు జాబ్ రాలేదని ఒక స్టూడెంట్ అడిగాడు రాష్ట్రంలో. వైసీపీ వాడు యాగి చేస్తున్నాడు కానీ వాళ్ళు అడగట్లే, ఎందుకంటే దాంట్లో ఏం లేదు కాబట్టి. అంటే
వాళ్ళ ప్రచారాన్ని మీరు ఆపే పరిస్థితి ఫుల్ స్టాప్ పెట్టగలరు. ఫుల్ స్టాప్ పెట్టాం చాలా వరకు. కాకపోతే ఇది వాళ్ళు అనేది ఏంటంటే మీరు చెప్పినట్టుగా వచ్చింది 16,000 మందికి కదా, రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మేము నెగిటివ్ తీసుకుంటాం, క్రియేట్ చేయాలి. మీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత తెస్తామనేది వాళ్ళు చెబుతున్నారు. అంటే ఇప్పుడు 5 లక్షల మంది రాస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు రావు కదా. అది రాదు కాబట్టి ప్రతివాడి మనసులో ఏంటంటే నేను బాగా రాశాను, నాకు రాలేదు, ఏదో మ్యానిపులేట్ చేశారనే భావన. మ్యానిపులేట్ చేస్తే ఇప్పుడు దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఉద్యోగాలే కదా మనకు వచ్చేది. ఎన్ని లక్షల మంది రాసినా ఒక నిమిషం మీకు వివరణ ఇస్తా వస్తాయి. లేదు మ్యానిపులేట్ చేయాలంటే లేకపోతే మా పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. నేను ఆ సిస్టంలో ఎక్కడ లోపాలు జరిగినాయి మీరు చెప్పమంటున్నా, అది చెప్పట్లే మీరు. నేను వైసీపీని అడిగేది ఏంటంటే సిస్టంలో ఎక్కడ లోపం జరిగింది. ఇదిగో మా అబ్బాయి మెరిట్లో రావాలా, రాలేదు, రాకపోతే ఎందుకు రాలేదో నువ్వు చెప్పలేకపోతున్నావు. యాగి చేయడానికి ఏదో బజార్న పడ్డావు. పడిన తర్వాత నిజంగా మరి 5 లక్షల మంది రాస్తే 16,000 మందికి వచ్చినప్పుడు మిగతా 4.5 లక్షల మంది రోడ్డు ఎక్కాలి కదా, మాకు ఉద్యోగాలు రాలేదని. ఎందుకు ఎక్కట్లా అంటే దాంట్లో ఏం జరగలేదని అర్థం. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎక్కుతున్నారు, రాని వాళ్ళు ఎక్కట్లా. మాకు తప్పు జరిగింది, మాకు అన్యాయం జరిగింది ఎక్కట్లా. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముట్టడించే అవకాశం ఉందా? వాళ్ళ విధానాలు అందుకనే ముట్టడి వ్యవహారం ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ముట్టడి, నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారిని ఇల్లు ముట్టడే నీకు మంత్రులు ఇస్తాం, నీకు ఇది ఇస్తాం అని. ఒక్క నిమిషం, ఇక్కడ గుంటూరులో కూడా ఒక ఆయన ఉన్నాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. పార్టీ వేసుకపోతే దిక్కు లేకపోతే బయట కూర్చొని ఏడ్చాడు మొన్న. ఏది తాడేపల్లి కొంపకాడు వెళ్తే. ఎవడి పరిస్థితి అంటే అంటున్నా, వాడుకొని వదిలేయటం వైసీపీ నైజం. అడ్డగోలు భాష మాట్లాడితే అదే ప్రకృతి సమాధానం చెప్పుద్ది, నువ్వెవరని మాట్లాడే పరిస్థితికి. ఆయన మాట్లాడిన భాష చూస్తే నిజంగా అమానుషం, దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఎమ్మెల్యేల గురించి కానీ చాలా అమానుషం. అందుకే మనం పోయి ఆ తాడేపల్లి కొంపకాడ కూర్చుంటే బయట ఊరిని ఎవరన్నారు, ఎవరికైనా అదే గతి పట్టింది. వాడుకొని వదిలేయటం వైసీపీ నైజం. ఇది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వైసీపీ పార్టీలని సమాజం నుంచి వెలేయాలి. ఇది మా ఒక్క రాజకీయ పార్టీ సమస్య కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల సమస్య. ఇలాంటి వ్యవస్థలు నాశనం చేసే వ్యక్తుల్ని అధికారంలోకి రానేయకూడదు అనేది మేము చెప్పేది. దానిలో భాగంగానే క్రియాశీలకంగా మా వ్యవహారాలు కానీ, మా నడవడిక కానీ, భవిష్యత్తు మా కార్యాచరణ ప్రణాళిక కానీ అంతే ఉంటుంది. లోకల్ బాడీస్కి బ్రహ్మాండంగా మేము ప్రిపేర్ అవుతున్నాం, 1 సైడ్గా గెలుస్తాం. లోకల్ బాడీస్ గెలిచిన తర్వాత ఎమ్మటే 29 ఎన్నికలకి ప్రిపేర్ అవుతాం. మీరు చూడండి ఎలా ప్రిపేర్ అవుతామో, మేము ఎలా పబ్లిక్లోకి వెళ్తామో, మళ్ళీ 29లో మేము ఎన్డీని ఎలా గెలిపిస్తామో మా కార్యాచరణ ప్రణాళిక మేము ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానియం. అడ్డగోలుగా మాట్లాడితే కూడా ఎలా బుద్ధి చెప్తామో కూడా అది కూడా మా ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. నమస్తే.